చెప్పాలంటే అహంకారం, అది ఎదురోళ్ళ శక్తిని తక్కువగా చూపించేటటువంటి ఒక పెద్ద నాటకం అది ఆవిడ చేస్తుంది. ఇంకొకటి పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు తన ఎక్స్పెక్ట్ చేసినంత స్పందన రావట్లేదు జనంలో, కాబట్టి ఇప్పుడు కొంత డిఫెన్స్ గేమ్ బిగిన్ చేసింది. ఏంటి, అన్నయ్య నాన్న మాదంతా ఒకటే కుటుంబం, మేమంతా ఒకటే, మా రక్తాలు ఇంతే, మా నాన్న కోసమే చూస్తాను, మా అన్న బాగుండాలని చూస్తాను. హరీష్ రావు విలనని, హరీష్ రావును అవమానించింది ఎవరు? వీళ్ళ నాన్న. హరీష్ రావుని ఇబ్బంది పెట్టింది ఎవరు? వీళ్ళ నాన్న. హరీష్ రావుని ఏడిపించుకు తింది ఎవరు? వీళ్ళు. చివరికి కేటీఆర్ రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోవడం పక్కన పెట్టడమే కాదు, దారుణంగా అవమానించి క్రైసిస్ మేనేజర్ గా ఉండేటటువంటి హరీష్ రావుని సిద్దిపేట నియోజకవర్గం దాటేయకుండా చేశారు. ఇదే కేటీఆర్ కవిత. సిద్దిపేట నియోజకవర్గం దాటించి కనీసం హైదరాబాద్ లో సీట్లు కూడా రానియకుండా చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో హరీష్ రావు మనుషులకి సీట్లు కూడా ఇవ్వనివ్వాల. సిద్దిపేట మున్సిపాలిటీ కూడా హరీష్ రావుకి శత్రువులకి ఇచ్చారు కొంతమందికి. అంత చేసినా అతను ఏ రోజున పార్టీకి ద్రోహం చేయలే, అంటే కేసీఆర్కి ద్రోహం చేయలే. కేసీఆర్కి వ్యతిరేకంగా వెళ్ళి ఏ పార్టీలు చేయాలి అనేక సార్లు జరిగినాయి ప్రచారం. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు, ఏది రాజశేఖర్ రెడ్డితో, లేకపోతే కనుక దీంట్లోకి వెళ్ళిపోతున్నాడు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు, ఇట్లాంటి రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ ఏ రోజున కూడా అతను నోరు తెరిచి కాంట్రవర్షియల్గా మాట్లాడాల. ఇవాళకి కూడా ఇంత జరుగుతున్న అతను కాంట్రవర్షియల్గా మాట్లాడాల. మెచ్చుకోవాలి అతని ఏది అతని బాధ్యతకు మెచ్చుకోవాలి, అతని సంస్కారానికి మెచ్చుకోవాలి. సంస్కారం చచ్చిపోయింది కవితలో, సంస్కారం చచ్చిపోయి సొంత కొంపలో చిచ్చుబెట్టి